అందరికీ నమస్కారం. నిన్న తేదీ 8/8/2005 మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో మన నాగారం ఎక్స్ రోడ్లో మన నాగారం ఎస్ఐ గారు మరియు వాళ్ళ యొక్క సిబ్బంది ఈ సాధారణ తనిఖీలు చేస్తుండగా ఒక 2 వ్యక్తులు తన చేతుల్లో బ్యాగ్స్ ఉండి అక్కడ అనుమానాస్పదంగా ఆ చౌరస్తాలో కనిపించడం జరిగింది. వెంటనే మన ఎస్ఐ గారు మరియు సిబ్బంది వాళ్ళ దగ్గరికి వెళ్ళగా వాళ్ళు ఇమ్మీడియట్గా పోలీసును చూసి పారిపోవడానికి ప్రయత్నించుతుండగా వెంటనే వాళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళని తనిఖీ చేయగా ఆ బ్యాగుల్లో సుమారుగా 10 కేజీల గాంజాయి ఉన్నది. దాంట్లో వెంటనే వాటిని స్వాధీనం చేసుకొని వాళ్ళను విచారించగా ఆ 2 వ్యక్తులు కూడా ఈ పెద్ద కొడపల్ గ్రామం కామారెడ్డి జిల్లా చెందినవారు. ఒకరు పడవాల్ సుధార్ అని, ఇంకొకరు బర్దవాల్ శంకర్. వీళ్ళిద్దరు కూడా కామారెడ్డి జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ తేదీ 3/8/2005 రోజు కామారెడ్డి నుంచి బయలుదేరి విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో ఒక వ్యక్తి, ఇంతకుముందు పాత పరిచయం ఉన్న వ్యక్తి ఉన్నాడు, అశోక్ అని చెప్పేసి మహేష్ అని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గర వీళ్ళు 10 కేజీల గాంజాయిని వాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. ఇందులో ఒక్కొక్క కేజీ 1000 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఆ గాంజాయిని ఎక్కువ ధరకు వాళ్ళ గ్రామాల్లో మరి వాళ్ళ పట్టణంలో మరి ఇతర ప్రాంతాలకు తెలిసిన వాళ్ళకు వాటిని అమ్మి వాటిని ఎక్కువ డబ్బు చేసుకోవడానికి ఈజీగా మనీని సంపాదించాలనే ఉద్దేశంతో వీళ్ళు కొనుగోలు చేసి తీసుకువెళ్ళుచుండగా పోలీసు వాళ్ళు వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ యొక్క విచారణలో వీళ్ళు చేసిన నేరాన్ని అంగీకరించడం మరియు వాళ్ళు చేసిన విధానం మరియు ఎక్కడి నుంచి తీసుకొచ్చేది మొత్తం కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళను అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం మన కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇంతకుముందు ఎక్కడ ప్రస్తుతం విచారణలో భాగంగా ఇప్పటివరకు అయితే వీళ్ళ మీద ఎక్కడ కూడా కేసులు నమోదు కాలేదు. ఇప్పుడు తదుపరి విచారణలో ఏదైనా కేసులు ఉంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఎక్కడే విక్రయించారు, ఇంతకుముందు ఏమైనా కొనుగోలు చేసినారా, లేకపోతే ఎవరి దగ్గర నుంచి వీళ్ళు ఏమైనా తీసుకొని వచ్చినారా అనేది అది తదుపరి విచారణలో మనం తేలుతుంది. దీన్ని మొత్తం 2,45,000 మార్కెట్ వాల్యూ ఉంటుంది. దాన్ని ఎక్కువకు అమ్ముకొని సొమ్ము చూడడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు వాళ్ళ సెల్ ఫోన్స్ కూడా 2 సీజ్ చేయడం జరిగింది.